బంగారం వెండి దుకాణాలన్నీ కిటకిటలాడే సమయం వచ్చేస్తుంది. అదే అండి, అక్షయ తృతీయ రాబోతుంది. అయితే అక్షయ తృతీయ నాడు ఖచ్చితంగా బంగారం వెండి కొనాల్సిందేనంటారా? అలానే ఎక్కడైనా రాసుందా అనే సందేహం వస్తే మాత్రం మన సనాతన ధర్మంలో ఏ శాస్త్రాల్లో కూడా అక్షయ తృతీయ నాడు తప్పకుండా బంగారం కొనవలసిందే, కొంటేనే కలిసొస్తుంది, కొనకపోతే ఏదో చెడు జరుగుతుంది అని ఎక్కడా రాసలేదు. అసలు అక్షయ తృతీయకి అసలు అర్థం, ఆ రోజున ఏ మంచి పని చేసినా మనకి అక్షయమైన ఫలితం వస్తుంది. అలాగే ఎలాంటి చెడు కార్యం చేసినా అక్షయమైన పాపం కూడా వస్తుంది. ఈ లెక్కన మనం పూజలు, వ్రతాలు, ఇంకేదైనా శుభకార్యాలు మరియు దానాలు లాంటివి చేస్తే మనకి సాధారణం కంటే ఎక్కువగా ఫలితం వస్తుంది. కాబట్టి అక్షయ తృతీయ నాడు మనకు ఉన్నా లేకపోయినా అప్పు చేసైనా బంగారం కొని తీరవలసిందే అనే పట్టుదలలో ఉండకండి. బంగారం కొనడం కూడా మంచి పనే కాబట్టి ఒకవేళ మీ ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తే ఆ రోజు మంచి రోజు కాబట్టి బంగారం కొనుక్కోవడంలో తప్పులేదు. కానీ తప్పకుండా కొనాలి, అలా కొంటే మనకున్న బంగారం 100 1000 అవుతుందని మాత్రం ఆశించొద్దు. ఇంతకీ ఈ 2025 సంవత్సరంలో అక్షయ తృతీయ ఏప్రిల్ 30వ తారీఖు రాబోతుంది. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన ఆధ్యాత్మికంగా చైతన్యపరిచే విషయాలని మీరు కూడా తెలుసుకోవాలనుకుంటే మంత్రస్వరం ఛానల్ని తప్పకుండా ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కూడా చేయండి.